మనందరిలోనూ ఒక శత్రువుంటాడు. అది మనం సాధించిన విజయాన్ని కూడా నాశనం చేయగలదు. సామాన్యమైన విషయమేంటంటే ఆ శత్రువు ఎక్కడో బయటలేడు, మన లోపలే ఉన్నాడు. ఈరోజు దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకసారి ఇలా ఊహించుకోండి. ఎన్నో ఏళ్లుగా మీరు దేనికోసమో కలలు కంటున్నారు. దానికోసం చాలా కష్టపడ్డారు. ఎన్నో వదులుకున్నారు. ఫైనల్గా ఆ రోజు రానే వచ్చింది. మీరు అనుకున్నది సాధించారు. అందరూ మీ గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రశంసల వర్షం కురుస్తోంది. అబ్బా, ఎంత గొప్ప ఫీలింగ్ కదా అది. అయితే ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న టైంలోనే చాలా సైలెంట్గా, ఎలాంటి చప్పుడు లేకుండా మనలోకి ఒకటి ఎంటర్ అవుతుంది. దాన్ని మనం పిలవక్కర్లేదు, అదే వస్తుంది. అదే అహం. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇది కాన్ఫిడెన్స్ కాదు, అస్సలు కాదు. ఇది ఒక డేంజరస్ ఫీలింగ్. నాకంటే గొప్పవాళ్లు లేరు అనే ఒక నమ్మకం. నిజం చెప్పాలంటే మన జర్నీలో మనకు ఎదురయ్యే అతి పెద్ద శత్రువు ఫెయిల్యూర్ కాదు, మన అహమే. సరే, మరి ఈ అహానికి, ఆత్మవిశ్వాసానికి మధ్య తేడా ఏంటి? ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ తేడాను తెలుసుకోవడంలోనే అసలైన తెలివి ఉంది. చూడండి, అహం ఎప్పుడూ అరుస్తూ ఉంటుంది, నన్ను చూడండి, నేను ఎంత గొప్పవాడినో గమనించండి అని. దానికి ఎప్పుడూ బయటనుంచి అప్రూవల్ కావాలి. కాని నిజమైన కాన్ఫిడెన్స్ చాలా సైలెంట్. దానికి అరవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది చేసిన పనే మాట్లాడుతుంది. ఆ పనే అన్నింటికీ సమాధానం చెప్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి ఎంత బిగ్గరగా తన గురించి చెప్పుకుంటే వాళ్ళు అంత తక్కువగా ఎదుగుతారు. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ అంతా షో చేయడం మీదే ఉంటుంది, కొత్త విషయాలు నేర్చుకోవడం మీద కాదు. మన గురించి మనం డబ్బా కొట్టుకోవడంలో బిజీగా ఉంటే ఇంప్రూవ్ అవ్వడానికి టైం ఎక్కడుంటుంది? ఇప్పుడు చెప్పబోయేది కొంచెం విచిత్రంగా అనిపించొచ్చు. మనకు అస్సలైన పరీక్ష పెట్టేది ఫెయిల్యూర్ కాదు, సక్సెస్. అవును, విజయం ఫెయిల్యూర్ కన్నా చాలా ప్రమాదకరమైనది. ఎందుకో చూద్దాం. విజయం అనేది ఒక ట్రాప్ లాంటిదన్నమాట. ఆ ట్రాప్ ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? మన మైండ్లో నాకు అన్నీ తెలుసు, నేను సాధించేశాను, ఇక నేర్చుకోవడానికి ఏమీ లేదు అనే ఫీలింగ్ వచ్చినప్పుడు. ఆ ఒక్క క్షణం చాలు, మన ఎదుగుదల ఆగిపోతుంది. అహం మనల్ని పూర్తిగా కంట్రోల్లోకి తీసేసుకుంటుంది. అందుకే అంటారు, మీకు అన్నీ తెలుసు అని అనుకున్న క్షణమే మీ పతనం మొదలైనట్టు. ఎప్పుడూ ఒక స్టూడెంటులా ఉండాలి. వినయముంటేనే మన ఎదుగుదల సేఫ్గా ఉంటుంది, లేదంటే అహం మనల్ని కిందకి లాగేస్తుంది. ఒక విషయం ఆలోచించండి. ఫెయిల్యూర్ మన అహాన్ని దెబ్బతీస్తుంది. అది చాలా బాధపెడుతుంది, నిజమే. కానీ విజయమేం చేస్తుందో తెలుసా? అది మన అహానికి ఫూడ్ పెడుతుంది, దాన్నింకా పెంచుతుంది. మరి ఇదే చాలా డేంజరస్. ఎందుకంటే పొగడ్తలు ఎక్కువైనప్పుడు మనం వినడం మానేస్తాం. అందరూ మనల్ని ఆరాధిస్తుంటే మనం ఇంప్రూవ్ అవ్వడం ఆపేస్తాం. అక్కడే అసలు ప్రమాదం మొదలవుతుంది. సరే, ఇంతసేపు మనం సమస్య గురించి మాట్లాడుకున్నాం. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ అహం అనే శత్రువుకి విరుగుడేంటి? అదే క్రమశిక్షణ. అహంలా ఇది గట్టిగా అరవదు, చాలా సైలెంట్గా ఉంటుంది, కాని చాలా పవర్ఫుల్. ఈ రెండిటికీ ఉన్న తేడా చూడండి. అహం ఎప్పుడూ షార్ట్కట్స్ వెతుక్కుంటుంది, దానికి వెంటనే గుర్తింపు కావాలి, చప్పట్లు కావాలి. కాని క్రమశిక్షణ అలా కాదు. అది రోజూ సైలెంట్గా తన పని తాను చేసుకుపోతోంది. దానికి చప్పట్లు అవసరం లేదు, పనిమీదే దాని ఫోకస్ అంతా. అహం ప్లాన్స్ గురించి మాట్లాడుతోంది, క్రమశిక్షణ ఆ ప్లాన్స్ని అమలు చేస్తోంది. నిజంగా ఏదైనా సాధించేవాళ్లు నిశ్శబ్దంగా ఉంటారు. వాళ్లు ఎనౌన్స్ చేయరు, పని చేసి చూపిస్తారు. ఎందుకంటే మాటలు తక్కువ, చేతలు ఎక్కువ. ఇదే సింపుల్ ప్రిన్సిపల్. వినడానికి సింపుల్గా ఉన్నా ఫాలో అవడం చాలా కష్టం. సరే, ఇక చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. అహంపై గెలవడమనేది ఒక్కసారి జరిగేది కాదు. ఇది ఒక రోజుతో అయిపోయే యుద్ధం కాదు. ఇది జీవితాంతం మనం చేయాల్సిన పోరాటం. అవును, మన అహాన్ని ప్రతిరోజూ మేనేజ్ చేయాలి. సక్సెస్ రాకముందు, సక్సెస్ వచ్చినప్పుడు, ఆ తర్వాత కూడా. ప్రతి స్టేజ్లోనూ మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అసలైన యుద్ధం బయట ప్రపంచంతో కాదు, మన లోపలే ఉంది. ఈ యొక్క ఆలోచనతో ముగిద్దాం. హమ్మయ్యా, నేను నా అహాన్ని జయించేశాను అని ఎప్పుడైనా అనిపించిందా? జాగ్రత్త, బహుశా అలా మాట్లాడేదే మీ అహం కావచ్చు. సో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. మన లోపలున్న ఈ శత్రువుపై నిశ్శబ్ద నైపుణ్యంతోనే గెలవాలి. జై హో
माता की जय।